ఒరే తమ్ముడు, మా ఈ క్రిస్మస్ మన చర్చిలోనే భలే జరగలరా తమ్ముడు, అదిరిపోవాలరా. స్కిట్ చూసిన జనాలు నవ్వు కింద పడి దొరిలేయాలి. లాస్ట్ క్లైమాక్స్ అయితే జనాలు చూసి బెంబేలు ఎత్తుకోవాలరా. మొత్తం మీద జనాలు ఉండకూడదంటావు. ఏట్రా అంత మాట అనేహో. మరి అన్నాను, జనాలు స్కిట్ చూసి కింద పడి దొరికాలి, స్కిట్ చూసి బెంబేలు ఎత్తిపోవాలంటావు. ఎందుకన్నా అలాగా? స్కిట్ అంటే అందరూ మారు మనసు పొందేలా ఉండాలి, అది కదా స్కిట్ అంటే. ఒరే తమ్ముడు, ఈ జనాలు ఇలా మనం స్కిట్లు చేయమనుకో, ప్రేమ, శాంతి, దయ ఇలాంటి స్కిట్లు చేస్తే ఎవరు చూడరా. వీళ్ళకి కావాల్సింది ఏకైకలో పక్కపక్కలో, అంతేగాని ఈ స్కిట్లో ఎంత అర్థం ఉందో గ్రహించరా తమ్ముడు. సరేలే మామ, మీ ఇష్టం, నేను వెళ్తున్నా. ఆ మోషే గారు అలాగే చెప్తాడన్నా, నువ్వు చెప్పినట్టే మోషే గారు అని పేరు పెట్టుకున్న దగ్గర నుంచి ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తాను, నజరేతు ప్రజలను నడిపిస్తాను అని అంటున్నాడన్న. వాడి గోల పట్టించుకోకు అన్నా. నెహెమియా అండి కెమెరా తీసుకుని కింద నుంచి ఇలా జూమ్ చేద్దాం. అనాలక బాగున్నావా? బాగున్నాను నాన్న. మనం స్కిట్ వేసామంటే పాపుల వారి తప్పులు తెలుసుకోవాలి, విశ్వాసుల వారి పొరపాట్లు దిద్దుకోవాలి, అన్యజనులు దేవుణ్ణి తెలుసుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. అలాగే అక్క. తమ్మి అలసిపోయాం, పదో వీరేస్తాం. క్రిస్మస్ టైంలో కూడా ఏంటన్నా, సర్లే పద, వెళ్ళకపోతే షాప్ వాడు ఫీల్ అవుతాడు. వెళ్ళిపోదాం. మొదటి రంగం చూశారు కదా, ఇప్పుడు రెండో రంగం. సహోదరులు ఏ విధంగా మగవారు ఏ విధంగా ఆలోచిస్తారు అన్నది మొదటి రంగంలో చూశారు కదా. ఇప్పుడు రెండో రంగం, స్త్రీలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. అబ్బబ్బా, బీరువాలో చాలా చీరలు ఉన్నాయి. ఒకదానికి జాకెట్ లేదు, ఒకదానికి లైనింగ్ లేదు. బీరువా నిండా ఎన్నో చీరలు ఉన్నాయి. పట్టు చీరలు ఉన్నాయి, పొడబట్టలు ఉన్నాయి, కంచి బట్టలు ఉన్నాయి. ఎందుకో ఏ చీర కట్టుకోవడానికి పనికిరాదు. ఏంటో చీర ఉంటేనే పండుగ, కొత్త చీర లేకపోతే పండుగ లేనట్టు ఉంటుంది. వందనాలండి వస్త్రాణి గారు, బాగున్నారా? ఏం చేస్తున్నారండి? చీరలు వెతుక్కుంటున్నా అమ్మా. మీ చీర చాలా బాగుందండి. ఏం బాగుండనమో ఏమో. ఈ చీరలు కట్టుకుంటే ఆఫీసర్స్ ముందు మనం నిలబడగలమో? మన చీరను చూసే గౌరవిస్తారు అందరూ. సరే కానీ నా నగలు చూసారా? మొన్ననే చేయించుకున్నాను. పెళ్లి దగ్గర వచ్చినకి వెళ్ళి అదనంటే అబ్బాయి ఉంటాడు కదా, డబ్బులు ఊరికే రామంటాడు, ఆయన షాప్లోనే కొన్నాను. అబ్బా, చాలా బాగున్నాయిరా. ఇంకా వడ్డాను ఆర్డర్ ఇచ్చాను. డబ్బులు ఊరికే రావు అంటాడు కానీ బాగానే లాగాడు. ఇంకా వడ్డాను ఇవ్వలేదా అండి? ఇప్పుడు చీరలు కూడా వడ్డానం ఉండే కొత్త చీరలు వచ్చాయి. మనం ప్రత్యేకంగా చేయించుకోనవసరం లేదు, డైరెక్ట్ గా చీరలోనే వస్తున్నాయి. అవునా? ఈసారి న్యూ మోడల్లో బంగారంతో ఇంత పెద్ద దండ చేయించుకోవాలి. మా క్రిస్మస్ లో నేనే అందంగా కనబడాలి. వందనాలండి వస్త్రాణి గారు, వడ్డానం గారు. వందనాలండి. నా చీర చూసారా? మెరుగన మెరిసిపోతుంది. నా నగలు చూసారా? చీరలు నగలు ఎప్పుడైనా చూసుకోవచ్చు, వంటలు వండడానికి టైం సరిపోదుగా. డబ్బా నిండా పిండి వంటలు చేసుకుని తినండి. ఇవన్నీ ధరించుకోవాలి అంటే ఆరోగ్యం కావాలిగా. ఇందుకే మంచి మంచి పిండి వంటలు నేర్చుకోవాలి. క్రిస్మస్కు వచ్చిన వారందరికీ 1 గంట దాకా భోజనాలు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు చీరలు అంటేనే ఇష్టం అక్క. ఏమోలే, నాకు నగలంటే చాలా ఇష్టం. అందరు బాగున్నారా? బాగున్నాం. ఏంటోనమ్మా, ఈ సంవత్సరం మార్కెట్లో చీరలు ఏమీ బాగోలేదు, చాలా రేట్లు పెరిగిపోయాయి. అందుకే సీరియల్ బాగా చూడాలి. అందులో మోడల్ మోడల్ చీరలు ఉంటాయి. కార్తీక దీపం సీరియల్ సౌందర్య గారి చీరలు చూసారా ఎంత బాగుందో. అందుకే చర్చి కూడా మానేసి సీరియల్ చూస్తాను. 7:30కు చర్చిలో ప్రార్థన మొదలైతే అదే టైంకి టీవీలో సీరియల్ స్టార్ట్ అవుతుంది. వాక్యం వింటాము. సీరియల్ చూసి అందులో ఉన్న మోడల్ మోడల్
వెళ్ళి కొనుక్కోండి. భలేటోళ్ళు యూట్యూబ్లో శ్రావణి గారి ఛానల్ చూడండి, వంటలు భలే ఉంటాయి. అస్తమాను సీరియల్ యూట్యూబ్ చూస్తే మనల్ని ఎవరు చూస్తారు? ఎన్ని కట్టుకున్నా హృదయ. లేదు లేదు, ముందు మంచి పిండి వంటలు చెయ్యండి. అబ్బో కాదు, మంచి చీరలు కట్టుకోండి, అప్పుడే మనల్ని అందరూ చూస్తారు. వందనాలమ్మ, మీ ఇల్లులాగా మీరు మిల్మిలా మెరిసిపోతున్నారు. అబ్బో శుభ్రంగా వస్తుంది. అంతా దేవుని చిత్తమేనండి. ఇల్లు శుభ్రం చేసుకోవడమే సరిపోతుంది. క్రిస్మస్ వస్తుంది కదా, స్టీలు సామాన్లు తోముకుని ఇల్లు దులుపుకోవడమే సరిపోతుంది. ఎప్పుడు ఇల్లు శుభ్రమైన వంటలు చేయరా? లేదు, నాకు ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు, ఆకలి కూడా వేయదు. ఏ చీర కొనుక్కున్నావు క్రిస్మస్కి? ముందు మంచి నగలు కొనుక్కోండి. లేదు, నాకు ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు. ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలో అనేది సీరియల్లో మంచి మంచి మోడల్లో చూపిస్తారు. బాగా చూడు. శుభ్రం కంటే ముందు అత్తగారిని ఎలా టార్చర్ చేయాలో సీరియల్లో నేర్చుకోవచ్చు. అబ్బా, ఇది వస్తే బొర్ర తినేస్తుంది. వందనాలమ్మ. వందనాలమ్మా. కాకున్నారా? ఏం చేస్తున్నారు? నేను మంచి చీరలు వెతుక్కుంటున్నా అక్కమ్మా. నా నడుముకి వడ్డానం సరిపోతుందో లేదో ఆలోచిస్తున్నాను అక్క. మన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి ఏమి పిండి వంటలు చేద్దామని థింకింగ్ చేస్తున్నాను అక్కయ్య గారు. పోనీ నువ్వు చెప్పు, ఏమి పిండి వంటలు చేద్దాం? మీ ఇల్లు శుభ్రం చేసుకున్నారా అక్కయ్య? ఇల్లు శుభ్రం చేసుకోవాలి, కానీ ముందు మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. ప్రియా చెల్లి, క్రీస్తుని ధరించడం, క్రిస్మస్ యేసయ్యను చూపించడం, మన క్రిస్మస్ పాత జీవితాలను ఆయన రక్తంలో కడుక్కోవాలి. మనం రకరకాల పిండి వంటలు వండుకోవడమే కాదు, మనిషి తిండి వలన మాత్రమే కాదు, యేసుక్రీస్తు నోటి నుండి వచ్చే ప్రతి మాట వలె మనము జీవించగలం. 100 పట్టు చీరలు కట్టుకుంటే క్రిస్మస్ అయిపోదు సహోదరి. 10 కాసులు బంగారం ధరిస్తే క్రిస్మస్ కాదు. మనకి మొదటిగా రక్షణ వస్త్రం ఉందా? ఆలోచించు. పరలోకంలో మనకి ఆయన బంగారు ఇల్లుని సిద్ధం చేశారు. ఈ లోకంలో ఉన్న బంగారం కొరకు ఆశపడకు. టీవీ సీరియల్ అంటూ ఏ లోక ఆనందాన్ని వెతకు. మనకి మొదటి మనము యేసయ్యను వాక్యముతోనూ పాటలతోనూ గణపరచడం నిజమైన క్రిస్మస్. బీదలను ఆదరించడం నిజమైన క్రిస్మస్. నీకు ఉన్న దానిలో కొంత లేని వారికి పెట్టడం నిజమైన క్రిస్మస్. అవునక్కమ్మ, క్రిస్మస్ అంటే చీరలు ధరించడమే అనుకున్నాను, కాదు క్రీస్తుని ధరించడమే నిజమైన క్రిస్మస్. అవునక్కయ్య, క్రిస్మస్ అంటే బంగారం ధరించడం అనుకున్నాం, కాదు క్రీస్తుని ధరించడమే నిజమైన క్రిస్మస్. అవునక్కమ్మ, క్రిస్మస్ అంటే వంటలు వండడమే అనుకున్నాను, కాదు క్రీస్తుని ధరించడమే నిజమైన క్రిస్మస్. అవునక్కమ్మ, క్రిస్మస్ అంటే సీరియల్ చూడటమే అనుకున్నాను, కాదు క్రీస్తుని ధరించడమే నిజమైన క్రిస్మస్. అవునక్కమ్మ, క్రిస్మస్ అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడమే అనుకున్నాను, కాదు క్రీస్తుని ధరించడం నిజమైన. అవును, మీరు మరి మీరు చూసారు కదా, క్రిస్మస్ అంటే ఏంటనేది మనం తెలుసుకున్నాం కదా. క్రిస్మస్ అంటే పిండి వంటలు వండుకోవడం, కొత్త బట్టలు ధరించుకోవడం, ఆభరణాలు కొనుక్కోవడమే కాదండి, మన హృదయంలో యేసుక్రీస్తు వారిని అనుసరించడం, ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించడం అనేది నిజమైన క్రిస్మస్ అయి ఉన్నది. మన దైవజనులు ఎప్పుడు సెలవిస్తూ ఉంటారు కదా, త్వరపడి తొందరగా సన్నిధికి రావాలి అనే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. అదే క్రిస్మస్ అంటే. ఎప్పుడు ఏదో సమయం అయిపోయిన తర్వాత మనం సన్నిధికి రావడం కాదండి. ప్రతి ఒక్కరు ఈ నూతన సంవత్సరంలోనైనా కూడా ప్రతి ఒక్కరు సమయానుసారంగా సన్నిధికి రావడం మనం ప్రతి ఒక్కరు అలవర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు.